నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అధికారులపై అవినీతి ఆరోపణలతో వాడివేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం పట్టణ 1-40 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కొల్లిపర పోలీసులు. సిరి వస్తుంటే మోకాలు అడ్డుపెట్టినట్టుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం పట్టణ 41 వార్డుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని కొంతమంది మహిళలు ఆలపాటి దృష్టికి తీసుకురాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అయితే గత ప్రభుత్వం విధించిన సర్ఛార్జీలు నేడు భారంగా మారాయని ఆలపాటి వివరించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నట్లు ఆలపాటి తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, తెనాలి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీకి పాల్పడి వారికి ఇళ్ల స్థలాలు కూడా చూపించకుండా మోసం చేశారని ఆలపాటి ఆరోపించారు. వైసీపీ తప్పిదాలే నేడు విద్యుత్ ఛార్జీల పెనుభారం అన్నారు. పిచ్చి ప్రలాపనలో పోతే మరోసారి పళ్ళు ఓడగొట్టుకునే పరిస్థితి వైసీపీకి ఉంటుందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలన సాగిస్తుందని ఆలపాటి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చేస్తారని బాగా నమ్మకంతో ఉంటారు. 41వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ప్రతి ఇంటి సమస్యని తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమం, ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలని అవలంబించామనే దానికి వాటిలో ఎవరెవరు లబ్ధి చెందారో అనేది తెలుసుకోవటమే కాకుండా వారికి అవసరమైనటువంటి కార్మిక కర్షక అంశాలను కూడా చర్చలోకి తీసుకొని ఈ రోజున శిస్తు పన్ను సంబంధించింది 3 ఏళ్ల నుంచి వేయలేదు. ఇప్పుడు ఆ 3 ఏళ్ల తర్వాత వడ్డీతో అంటే రైతులు బాధపడే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎక్స్టెన్షన్ అని చెప్పి లక్షలు డెవలప్మెంట్ ఛార్జీలు వేస్తూ ఉంటుంటే దాని మీద కూడా పన్ను గతంలో వేసిన వాటి మీద కూడా ఈ డెవలప్మెంటల్ ఛార్జెస్ అని చెప్పి యాక్ట్లో ఉందని చెప్పి పెనుభారం అయ్యేటప్పటికే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే మేము ఏ కార్యక్రమాలు అవలంబిస్తున్నాం, ఏ రకంగా వాటిని ప్రజల దగ్గరికి చేరుస్తున్నాం, ప్రజలకి చేరువవుతున్నాయా లేవా. కొంతమంది మొదటి గ్యాస్ కనెక్షన్ వచ్చిందండి, రెండోది రాలేదు, డబ్బు రాలేదు, గ్యాస్ అయితే వచ్చింది కానీ డబ్బు రాలేదు. ఇట్లాంటి అన్నింటినీ కూడా కొంతమందికి మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, పక్కన వాళ్ళకి 9,000 పడ్డాయి, మాకు 6,000 పడ్డాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ అయితే ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుందో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలకు జరిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడం ఒకటి. అది కాకుండా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
కొంతమంది కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయండి అంటారు. కానీ కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా కూడా యూనిట్ మీద భారం వేయలేదు, ప్రజల మీద భారం వేయలేదు. అయినా కూడా బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అనేది వాళ్ళ యొక్క ప్రశ్న. దానికి కూడా గతంలో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి సర్ఛార్జీల ద్వారా భారం వేసి ఆ భారాన్ని ఎన్నికల నిమిత్తం ఎన్నికల్లో మోసం చేయడానికి ఆపినటువంటి భారం ఈ రోజున మన మీద పడతా ఉందనేది వాళ్ళందరికీ తెలియజెప్పడం జరుగుతాం. బాధ్యతగా కూటమి నాయకత్వం అభివృద్ధి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధికి మరో పేరే కూటమి ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ అన్ని వర్గాలు కూడా ఈ రోజున ముందుకు సాగేలాగా, మహిళల్లో సాధికారత తీసుకొచ్చేలాగా, పిల్లలకి విద్య అందేలాగా ఈ రోజున తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరుగుతాం. ఇది ఎవరు కూడా చేయలేనటువంటి సాహసం. ఎందుకు ఇది ప్రభుత్వం చేస్తామంటే ప్రతి బిడ్డ నేను చదువుకోవాలనే భావం కలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ సిరొస్తుంటే మోకాలు అడ్డం పెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సింగపూర్ ఎందుకు వెళ్ళాడు, ఎన్ని లక్షలు ఎందుకు ఖర్చు చేశాడు, ఏమిటి దీని ఆంతర్యం? నువ్వు చేసిన పాపాన్ని కడిగేయటానికి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తాను. విశాఖపట్నం, మంగళగిరి, రేపల్లె, కొల్లిపర గ్రామాలకు చెందిన 13 మంది గంజాయి విక్రయదారులను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. గంజాయి, మద్యం, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి సంపాదన సరిపోక వైజాగ్ ఏజెన్సీలో పాడేరు దగ్గరలో నివాసం ఉండే పరమేశ్వర దగ్గర గంజాయిని తక్కువ ధరకు కొని 15 గ్రాములు ఒక్కొక్క ప్యాకెట్ 500 రూపాయలకు కొల్లిపర, తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని, వైజాగ్ నుండి 10 కేజీలు తీసుకొచ్చి 5 కేజీలు వేరే వాళ్లకు విక్రయించారని, మిగతా 5 కేజీలు అమ్మకానికి పెట్టారని డీఎస్పీ తెలిపారు. ముద్దాయిల్లో 9 మందికి పాత నేర చరిత్ర ఉందని, 20కి పైగా దొంగతనాల కేసులు, గంజాయి కేసులు, కొట్లాట కేసులు కలిగి ఉన్నారని, అదేవిధంగా 2 విద్యార్థులు కూడా ఉన్నట్లు చెప్పారు. గంజాయి కేసులో విద్యార్థులు ఉద్యోగుల కంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు తప్పవని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర పోలీస్ స్టేషన్లో నిన్న అనగా 30వ తారీఖున తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్, తెనాలి కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అని అడిగి తీసుకుని వెళ్ళారు. మధ్యవర్తుల సహాయంతో వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ 13 మంది గంజాయి తాగుతూ దొరికారు. వీళ్ళని మధ్యవర్తుల సమక్షంలో విచారించిన తెలిసింది ఏంటంటే 7 ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు. 10 కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు. దాంట్లో 5 కేజీలు వేరే వాళ్ళకి ఒక బల్క్గా ఇచ్చేసి మిగతా 5 కేజీల్లో ఈరోజు వీళ్ళు 15 గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళు కన్జ్యూమర్గా 6గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఇవి ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7గురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు, తాగుతున్నారు, కొన్నవారిదే నేరం, తాగిన వారు నేరం కాదంటానికి కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి 6 ముద్దాయిలుగా చేర్చాం. వారి కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందువలన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడు అలవాటు లోనైతే మాకు తెలియజేయండి. మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు
ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు దొరికితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం, కేసుల్లో పెడతాం. వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే గంజాయి అమ్మినా కొనుక్కున్న 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఆ పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి 10 మంది మీద పీడీ యాక్ట్కి సిద్ధం చేస్తున్నాము. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు పీడీ యాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి 1 ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి. అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసుల్లో పెట్టడం జరగదు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు తీసుకొచ్చింది అయితే పాడేరు నుంచి 10 కేజీలు తీసుకొచ్చారు. 5 కేజీలు వేరే వాళ్ళకి అమ్మారు. 5 కేజీలు ఇప్పుడు మనకి దొరికింది. వాళ్ళు అక్కడ కేజీ 15,000 కొంటున్నామని చెప్తున్నారు. ఇక్కడైతే 15 గ్రాములు 500 నుంచి 600కు అమ్ముతున్నారు. కాసుల కోసం కాకుండా కళ కోసం గొప్ప నటులు ఆకుల వెంకయ్య అని పలువురు కళాకారులు కొనియాడారు. గురువారం ఆకుల వెంకయ్య వర్ధంతిని పురస్కరించుకుని శివాజీ చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ నాటక రంగంలో తన చతురక్తతో హాస్యపు జల్లులు కురిపించిన మహానటులు ఆకుల వెంకయ్య అని, ఆయన లేని లోటు కళారంగానికి తీరదని అన్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ హాస్య నటులు శ్రీ ఆకుల వెంకయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆకుల వెంకయ్య గారి గురించి చెప్పాలంటే మహానటుడు అంటే అటువంటి వారిని అంటారు. ఎందుకంటే 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నాడు. చివరిలో మరి దాదాపు 15 సంవత్సరాల నాటు రూపంలోనే చివరి చనిపోయే వరకు కూడా నాటు రూపంలోనే ఉన్నారు ఆ మహానుభావుడు. రామనాథ నాయుడు గారు ఆకుల వెంకయ్య గారు అంటే మంచి కాంబినేషన్. ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి ఎదురుండేది కాదు. మరి ఆ విధంగా మా అన్నయ్య గారు జయలక్ష్మి గారు మేమందరం కలిసి పిల్లమంగుళ్ళు వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు. నేను భవన శంకర్ వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు ఆ మహానుభావుడు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి గోపిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఆ చిరంజీవే ఈ విగ్రహం గురించి ఎక్కువ కృషి చేశాడు. ఇవాళ వరమ్మ గారు ఆయన కూతురు ప్రతి సంవత్సరం పాపం కాళ్ళు బాగున్నా లేకపోయినా కూడా వచ్చి ఆయన గురించి వాళ్ళ నాన్నగారి గురించి ఆమెకు వల్ల కాకపోతే వాళ్ళ పిల్లలను కూడా ఎమ్మట పెట్టుకొని వచ్చి ఎంత బాగా ఆమె చేస్తుందంటే మగవాడెవరు చేయలేని పని ఇది, ఆడది ఒక్కటే చేస్తుంది. కాబట్టి ఆమెని మనం చాలా అభినందించాలి. ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి. ఆ అబ్బాయి ఈ శిలా విగ్రహానికి శ్రమపడి చేపించాడు, అతనికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే అంత బాగా తీసేవాడు. ఆయన వేషం కూడాను చాలా బాగా 5 గంటలు మమ్మల్ని అందరినీ కూడా 5 గంటకే లేపేస్తాడు. లేపేంది ఇక్కడ కూర్చున్నారు, రెండు వచ్చి మాట్లాడండి అని చెప్పని వచ్చి కూర్చొని వేషం చేపించి మాతో వేషాలు వేయించేవాడు. అంత కరెక్ట్గా ఎవరు ఉండరు. అలాంటిది ఆయన ఆఖరికి పాపం ఆయన కాలు దెబ్బతిని ఆయన అట్లా అయిపోయాడు. సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ మరియు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన మార్స్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అండర్ 17 చెస్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎంపీడీఓ ఏ దీప్తి ఆవిష్కరించారు. ఎంపీడీఓ దీప్తి మాట్లాడుతూ చెస్ చాలా మంచి ఆటని, దీని ద్వారా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని, పిల్లల మానసిక దృఢత్వానికి చెస్ దోహదపడుతుందని తెలిపారు. అలాగే ఈ అండర్ 17 చెస్ పోటీల్లో గెలిచిన వారు త్వరలో జరగబోవు స్టేట్ చెస్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ చావలి అకుల్నా, సిక్స్ సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ నిరంజన్, రాజేంద్ర ప్రసాద్ మరియు చక్రవర్తి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ వైజ్ చెస్ టోర్నమెంట్ జరగబోతా ఉంది. 9వ తారీఖున, 7వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటా ఉన్నారు మార్నింగ్ నుంచి. సో
డిస్ట్రిక్ట్లో ఉండే చెస్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 సంవత్సరాలు పైబడిన బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని నిరంజన్ గారు మరియు అకుల్నాథ్ గారు ఇద్దరు కూడాను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ టోర్నమెంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. నిరంజన్ గారు అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్. ఈయన ఇంతకుముందు కూడా చాలా టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన ఒక బాలిక కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లల్లో ఉండే ఈ సృజనాత్మకతను మీరు బయటకు తీసుకువచ్చి చెస్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఆఫీస్లో మారిసిపేటలో ఆఫీస్లో చెస్ కాంపిటీషన్ జరుగుతుంది. అండర్ 17 మరి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కనుక ఎవరైతే ఈ కాంపిటీషన్ గెలుస్తారో వారందరూ కూడా స్టేట్ లెవెల్ కూడా ఎంపిక జరగడం జరుగుతుంది. మరి ఈ కాంపిటీషన్లో పాల్గొనడం తెలిసిన వారు ఎవరైనా ఉంటే బాలబాలికలు ఎవరైనా సరే మరి ఉత్సాహం ఉన్నవారు త్వరగా వారి పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే వారితో పాటు వాళ్ళ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి 9వ తారీఖు మార్నింగ్ షార్ప్ 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఈవినింగ్ ఎండ్ అవుతుంది. అదే రోజు మరి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద మేము ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మరి ఈ కార్యక్రమం అనేది 6 Sigma అకాడమీ చెస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి నిరంజన్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి అకుల్నాథ్ నేను మా ఆధ్వర్యంలో జరుగుతుంది. గురువారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. పనుల్లో జాప్యం, అవినీతి ఆరోపణలతో అధికారులపై సభ్యులు విరుచుకుపడ్డారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారుల తీరుపై సభ్యులు మండిపడ్డారు. వాటిల్లో పనులు జరగడం లేదని, కార్మికులు రావడం లేదని, పనులు జరగకపోవడంతో ప్రజల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వార్డులకు నిధులు ఎందుకు రావడం లేదని, అసలు వస్తాయా రావా తెలపాలని 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వసంతరావు కోరారు. అదిగాక ఈ నలుగురు కూడా వారంలో ఒకసారి విజయవాడ రోడ్డు వేస్తున్నారంట. నాకు వాటంతా ఇన్కంప్లీట్గా ఉంటుంది అధ్యక్ష. మెయిల్ వర్కర్స్ ఇవ్వండి. అందులో డ్రైన్లు అయితే అన్నిటిగా కంప్లీట్ లేదు. నాకు మెయిల్ వర్కర్స్ కావాలి. అదిగాక 5,000 మంది నా వార్డు ఉన్నారు జనం. అదొకటి. మరి 39, 40 ఎస్సీ వార్డులు. మా ఎస్సీ వార్డులో ఇంతవరకు మీరు ఒక్క పని కూడా చేయలేదు. ఎందుకు చేయట్లేదు? మా వార్డు నుంచి మా 39, 40 ఎస్సీ వార్డులో ఇప్పటికీ మేము ఎక్కిన తర్వాత ఇంతవరకు మేము ఒక వర్క్ కూడా చేయించుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? మా వార్డులకే రావాలంటున్నారు కాంట్రాక్టర్లు. అక్కడ 1-2 తప్ప ప్రతి కాంట్రాక్ట్ మాకు రావాల్సింది ఉన్నాయి, రావాలమ్మా అంటున్నారు. వర్క్ చేయనప్పుడు మరి ఏంటండి 10 days జరిగిందండి. మరి ఎప్పుడు పిలుస్తారు? ఇప్పుడు వాళ్ళు రావాల్సింది రావాలంటే అందువల్ల వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం చేసేది ఏం లేదండి. ఎవరైనా కొత్త వర్కులు వస్తే తప్పకుండా వాళ్ళకి ఇస్తారని మేము చూస్తాం. ఒక ముగ్గురిని పెంచవలసిందిగా తెలియపరుస్తున్నాం. మా వార్డులో మరీ అధ్వానంగా ఉన్నది ఈ శానిటైజ్ వర్క్ విషయంలో. అది ఒకటి. పోతే మా స్కూల్లో 130 మంది స్ట్రెంత్ ఉంది. 2 rooms ఉన్నాయి. మీకు ఒక వార్డుకు వచ్చేసి 2 కొంతవరకన్నా రిఫర్ చేస్తాం కదా అని మీకు చెప్పాను. మరి మీరు ఎందుకొని ఒక్క రోజులో శానిటేషన్ ఎలా పెట్టుబడుతుంది వాటిలో? అందులో వర్కర్స్ తక్కువ ఉన్నారు. మాకి మీరు ఎందువల్ల అంటే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారా? వర్కర్స్ గ్యాంగ్ వర్క్ పెట్టాల్సిన అవసరం లేదు మేడం. నేను దాదాపు సీట్లో ఉన్నానని చెప్తున్నా. వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారండి. మరి ఏంటి శానిటేషన్ సరిగ్గా జరగట్లేదు. ఏదో బదిలీ వర్కులు ఉన్నారు కాబట్టి కాస్త కొత్త వాటిలో తిరగలుగుతున్నాయి ఈ రోజున. ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోతే ఎంత గౌరవం ఉండేది. వర్కర్స్ పెంచేది చూడండి. పిల్లలంతా పెట్టి అలాడుతున్నారు కాబట్టి మాకు వెంటనే 2 rooms అరేంజ్ చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ఓకే. మాది కమ్యూనిటీ అలాట్ ఉంది. దాన్ని ఎప్పుడో పెట్టాము. ఇంతవరకు దాని ఎస్టిమేషన్ ఏం లేదు. దాని అమౌంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. అది ఒకటి. శ్మశానం రోడ్డు మెయిన్ అది 2-3 సంవత్సరాలు బట్టి నీళ్లు నిలుస్తూనే ఉంది. డ్రైనేజీ పోకుండా నీళ్ళు అట్టాగా ఉంటుంది. డ్రైనేజ్ కావాలి కట్టేసేసి హైట్ పెంచాలి
చేయాల్సిందిగా తెలియపరుస్తున్నాం. 27వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులను తీసివేశారని, 2 కార్మికులతో పని ఏ విధంగా జరుగుతుందని, అదనంగా కార్మికులు కావాలని ఎంతో కాలంగా అడుగుతున్నప్పటికీ ఇంతవరకు కార్మికులను కేటాయించలేదని, ఇప్పటికైనా కార్మికులను అదనంగా కేటాయించాలని, లేకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ హెచ్చరించారు. 13వ నెల కూడా వచ్చింది. కార్మికులను ఇద్దరు తీసేశారు, ఆటోని తీసేశారు. 3 నెలల నుంచి అడుగుతానే ఉంటారు. ఆ ఉంటా కార్మికులు సెలవులు పెడుతున్నారు. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు పెడుతున్నారు. 10 రోజులు పెట్టాలి. ఇంకొక వార్డు ఏమంటే వాళ్ళే మళ్ళీ రికమెండేషన్తో మళ్ళీ వచ్చి మళ్ళీ వార్డులోనే ఉన్నారు. మళ్ళీ 5-6 రోజులు సెలవులు పెడుతున్నారు. 2 కార్మికులతో పని ఎక్కైంది. వార్డు పెట్టదు కదా. పెనపాటి ఒలుకులు కానించి పాలు తీసాల దాకా 27వ వార్డు 3 ప్యాకేజీలే. 3లో 2 సెలవులే పెడుతున్నారు. 4గురితో ఇవ్వండి, ఇంకొక ప్యాకేజీ ఇవ్వండి, ఇంకొక 2 కార్మికులు ఇవ్వండి. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటానే ఉంటా. ఇంకా 3 నెలలు 4 నెలలు జరగబోతున్నా. అసలు కార్మికులు ఇచ్చే పడలేదా? అసలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? చార్జెస్ పోతే నెలలుగా ఎందుకు తీసేసింది? ఎక్కడా ఏంటి తెనాలిలోనే పెట్టిందా? అట్లా ఇట్టించి అటు మార్చడం. మార్చినప్పుడు 2 కార్మికులు ఇవ్వాలా లేదా? మరి ఈసారి మాత్రం కంపల్సరీ నేను ఉండన్నంత వరకు 5 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి, 1 నెల ఉన్నాయి. కంపల్సరీ కార్మికులు అక్కడ కనపడాలి. కనపడలేదనుకో నేను మున్సిపాలిటీ గేట్ కాడ మాత్రం ధర్నా చేస్తాను. ఒక టెంట్ బల్ల వేసుకొని కూర్చొని ధర్నా చేస్తాను. ఇది నాకు వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో మున్సిపల్ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కౌన్సిలర్ తాడిబీన రామయ్య పట్టుబట్టారు. ఒక ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. విధులకు హాజరు కాకుండానే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు. సచివాలయ సెక్రటరీకి సంబంధించి మరి ఈ మధ్య పేపర్లో చాలా రూమర్స్ వచ్చినాయి. మరి చాలా గందరగోళం జరిగిందనేది ప్రధాన అంశం. అన్ని పత్రికల్లో రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఎంప్లాయ్ మీద ఆల్రెడీ సచివాలయ ఎంప్లాయీస్ కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. ప్లస్ అట్లానే చాలా రకరకాలుగా వాళ్ళకున్న దీని ప్రకారం ర్యాంకుల ప్రకారంగా రకరకాలుగా మీ దాంట్లో మీరు చేశారు, బాగానే ఉంది అధ్యక్ష. ఒకరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు అధ్యక్ష? వాస్తవమైనటువంటి కంప్లైంట్స్ ఏమీ రాలేదు. రెండోది వచ్చినటువంటి కంప్లైంట్ అనుసరించి ఎవరైనా మాకు ఏ రకమైనటువంటి ఎంప్లాయీ కనుక వాళ్ళ పరిధి దాటిపోయి వ్యవహారం చేస్తే మొన్న ఏదో చిన్న ఘర్షణ జరిగిందని తెలియవచ్చినందున వెంటనే వారిని అక్కడి నుంచి మార్చేసి వేరే కూడా బదిలీ చేయడం కూడా జరిగింది. ఇంకా వారిపైన ఉన్నటువంటి అభియోగాల మీద పరిశీలన చేసి మా పైన అధికారుల ద్వారా పర్మిషన్ పొంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని సభలో తెలియజేస్తాం. గత సంవత్సర కాలంగా తన వార్డులో కాలువలో తీసిన దాఖలాలు లేవని, పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కారని, అధికారులు పట్టించుకోరని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది పారిశుద్ధ్య కార్మికులను పురపాలక సంఘం తీసుకున్నప్పటికీ వారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని గుంటూరు కోటేశ్వరరావు అనడంతో 40 మంది కార్మికులు ఉండటం వలన ఎంతో కొంత పనులు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. తర్వాత 3 రోజుల తర్వాత వస్తే హెల్త్ ఆఫీసర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు తీసుకున్నాను కుదరదని చెప్పి 3 రోజుల నుంచి కూడా పంపిస్తున్నారు. గత సంవత్సరం నుంచి మా వార్డులో వైసీపీ పార్టీ పోయిన కాడి నుంచి టీడీపీ పార్టీ వచ్చిన కాడి నుంచి ఈ రోజుకి కాలంలో సరిగా తీసిన దాఖలా లేదు, మనుషులు లేదు. మెయిన్ రోడ్డు కూడవలసి వస్తుంది. వాటిలో వస్తువులు పోయినాయని మొన్న కమిషనర్ గారికి వస్తే చెప్పారు, హెల్త్ ఆఫీసర్కి చెప్పారు. ఇవన్నిటికీ మొన్న మినిస్టర్ గారు వార్డు పర్యటన కోసం వస్తే మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. 40 మందిని పెట్టుకొని డైలీ కూలిచ్చి వాళ్ళని పెట్టుకొని మనకు ఉపయోగం ఏంది? వాళ్ళ వల్ల అసలుకి మనం తెలవగలుగుతున్నా. వాళ్ళ వల్ల చైర్మన్ గారు వచ్చినప్పుడు, కమిషనర్ గారు వచ్చినప్పుడు, ఇంకొకరు వచ్చినప్పుడు ఒక 6 గంటలు చేస్తున్నారు. 40 మంది వర్కర్స్ అనే వాళ్ళు లేకపోతే ఏ కౌన్సిలర్ వాటిలో అడుగుకొని పెట్టరు. వాళ్ళు ఉండబట్టి
అప్పుడు విషయాల దృష్టి అధికారులు కొంచెం మరొక గంట వరకు ఉండి ఎక్స్ట్రా అయినా ఉండి చేయించమని మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను మన అధికారులన్నా ఉండాలి, లేకపోతే ఆ 40 మంది పెట్టిన ఆయనన్నా ఉండాలి. నేను చెప్పేది మరి ఎందుకని ఉండలేదు? మీరు 40 మంది ఏ ఉపయోగం లేదు మరి మాకు ఎందుకు లేదు? మీ వార్డులో అడుగు పెడుతున్నారంటే 40 మంది ఎంతో కొంత చేయాలి కదా. ఈ బాధ్యత ఎంత ఆఫీసర్ కాదండి, శానిటరీ ఇన్స్పెక్టర్ అయినా మేస్త్రి అయినా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాల్సింది మీరు. ఈ వార్డులో వర్క్ జరిగేటప్పుడు ఉండవనండి. 40 మందిని మనం ఒక చోట చేయించట్లేదు సార్. 2-3 డివిజన్లో ప్రజలు సార్ మీరు వచ్చే ఆ వాటిలోకి నువ్వు వచ్చిన తర్వాత వచ్చారా? ఎందుకని అంటే 15వ వార్డు అంటే పనికిరాందే మాది. అలాగే ఆలోచన చెప్పండి. షెడ్యూల్ అనేది నేను కొత్తగా వచ్చాను సార్, ఆల్రెడీ వేసి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ ఆగస్టు నుంచి ప్రతి వార్డు అంటే గౌరవ చైర్పర్సన్ గారు అడిగినట్టు మేడం ఏమంటారంటే ప్రతి వార్డుకి 2 రోజులు వేయమంటున్నారు మేడం. మీరు అది మేము పరిశీలిస్తున్నాం. కాకపోతే ఏంటంటే మేడం మనం నెలంతా 30 days మొత్తం 40 వార్డ్స్ కవర్ అవ్వలేమోనని ఒక ఆలోచనలో అది వేస్తాం మేడం. ఈసారి మానిటర్ చేస్తా ఉన్నాం, బాగా జరుగుతూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ట్రైన్స్ కి ఒక వర్కరు మీకు డెఫిసిట్ తగ్గిందా? దానికి సంబంధించి వర్కర్లు 20 అంటే తగ్గారు. దానికి సంబంధించి మేము ఇప్పుడు 29 మందికి తగ్గున్నట్టే చెప్పారు. పర్మిషన్ తీసుకోబోతున్నాం. పర్మనెంట్ గా మీ వాటికి అక్కడ వర్కర్ చేస్తాం. ఇది ఇలా ఉండగా వైసీపీ సభ్యులు సమస్యలను ఏకరవు పెడుతున్న తరుణంలో అజెండాను ముందుకు కొనసాగించకుండా అజెండాలోని అంశాలను సభలో చర్చించడంతో టీడీపీ సభ్యులు తాము సమస్యల పట్ల చర్చ జరుపుతుంటే వైసీపీ సభ్యులకు అజెండా గుర్తుకు వస్తుందని ఇప్పుడు అజెండా పక్కన పెట్టి సమస్యలను ఏ విధంగా ప్రస్తావిస్తారని వాపోయారు. మనం ఇచ్చే టెండర్లో ఈ డబ్బు అంతా ప్రజాధనంతో వద్ద అవుతుంది. వీటి మీద జాగ్రత్తగా మీరు పర్యవేక్షించి మన అందాకది మన చైర్మన్ గారు మన ఛాంబరానికి మన టాయిలెట్లో సరిగ్గా లేవు అధ్యక్ష. మీరు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అధ్యక్ష. శానిటేషన్ సిబ్బందికి ఇవ్వాల్సిన పనిముట్లు చాలా నాశనకంగా ఉన్నాయి అధ్యక్ష. మొన్న మా వార్డులో గ్యాంగ్ వర్క్ చేస్తుంటే ఆ పార్లు కానీ అవి కానీ పాపం వర్కర్లు చేస్తుంటే పార్లు ఇరిగిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి కాంట్రాక్టులు ఇచ్చిన వాళ్ళు నాశనకం వస్తువులు తీసుకొస్తుంది. వీళ్ళు ఎలా ఆమోదిస్తున్నారు అధికారులు? ఆ వస్తువులు నాణ్యతలు చూసే పని లేదు అధ్యక్ష. పైన చేయించే శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ నగర నిపుణులు కానీ వీళ్ళందరూ మటుకు శానిటరీ సెక్రటరీ కానీ సరిగ్గా నిధులు సరిగ్గా నిర్వహిస్తలేదు. వాళ్ళ మీద మటుకు చర్యలు తీసుకోవాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మార్చి మళ్ళీ వేరే తీసుకొస్తా ఉన్నారు. దీని గురించి ఇంకా చర్యలు నేను తీసుకుంటాను అనుకుంటున్నాను. వీళ్ళు ఏంటంటే మందికి 10 మంది ఒక చోట పెట్టి 30 మంది ప్రతి వార్డుకి 10 మంది చొప్పున చెప్తున్నాం. అలా తిరిగితే 10 రోజులు ఒకసారి రావాలి. ప్రతి వార్డుకి ఒక మనిషికి వచ్చి 562 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక రోజుకి వచ్చి 21,000, నెలకు వచ్చి 6,30,000, సంవత్సరంలో 72 లక్షల రూపాయలు. 10 మంది ఒక్కొక్క వార్డుకు పెట్టినా ముగ్గురు వచ్చేపాటికి 30 మంది 3 వార్డులు వస్తే ఉన్న 40 వార్డులు కలిపితే 10 రోజులు రిపీట్ అవ్వాలి. రిపీటే లేదా? మీరు రిపీట్ కాదా? దీన్ని ఏమంటారు? దీన్ని ఏం చేస్తున్నారంతా? మీరంతా 40 మంది ఉన్నారు పేరు తప్ప ఏమున్నారా పెట్టినారా? ప్రతి మనిషికి 562 రూపాయలు చెల్లిస్తున్నారు. మీరు సభ ముందుకు జరపాలని గుర్తు రాలేదు, మాకు ఇప్పుడు గుర్తు రాలి. అదే మేము మా కౌన్సిలర్ ఎవరైనా వేస్తే ఈ కోటయ్య గారికి ఏజెండా ముందు నడపాలి, సభ మధ్యలో ఈ సబ్జెక్ట్ లేదు అని బాగా గుర్తొస్తాయి. ఇప్పుడు ఏంటి గుర్తురావు? దాని నుంచి మేము అరగంట 40 నిమిషాలు కూర్చున్నామంటే మీకు ఎంత ఉంటుందో మాకు అంతే ఉంటుంది. మేము కొంచెం పక్కగా ఏ కింద అనేది గుర్తొచ్చేది, ఏ విధంగా ముందనే గుర్తొచ్చేది. గుర్తురావు కొంచెం అనేది కొంచెం నేర్చుకోమనండి. మేము పద్ధతిగా ఉన్నామంటే మీరు మాట్లాడగలుగుతున్నారు, మేము పద్ధతిగా ఉన్నామంటే మాట్లాడుకుంటున్నారు. గుర్తు తెచ్చుకోమండి. సభ్యులు మాట్లాడే మాకు ఎవరే మేడం మీ ఏదైనా గురించి మాట్లాడుతారు. ఇప్పటి నుంచి దాని నుంచి మాట్లాడతారా? విషయం
మాట్లాడుతూనే ఉన్నారు. సభ వాడి వేడిగా జరుగుతున్న తరుణంలో చైర్పర్సన్ సభ్యుల కోరిక మేరకు అజెండాలోని అంశాలను అన్నింటినీ ఆమోదించారు. ఈ రోజున సాధారణ సమావేశంలో 37 అంశాలు ఆమోదించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ వార్డుల్లో సీటు విషయం కానీ వర్కర్స్ తక్కువ ఉంటానా ఆ వార్డుల్లో వాళ్ళ బాధని వ్యక్తపరిచారు కౌన్సిలర్. అలానే ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నాయన్నారు. అవి మేము చూసి దాన్ని సరిచేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా సుందరీకరణ తెనాలిలాగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసే దశగా మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అనంతరం జీరా అవర్ నిర్వహించి సభ్యుల వార్డుల్లోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. 40 వార్డులో కల్లా మా వార్డే మీకు ఎక్కువ యాక్సెస్ వచ్చేది. మా వార్డులో ఒక రోడ్డు అయినా సరిగ్గా ఈ రోజు వరకు 4 సంవత్సరాల నుంచి ఎందుకు పట్టించుకోరు వార్డుని? మీరు కూడా చూశారు అధ్యక్ష, కమిషనర్ గారు కూడా చెప్పాను, కమిషనర్ గారు చూశాడు. రోడ్ అనేది మనుషులు నడిచింది, డ్రైవింగ్ అనేది రోడ్డు మీద నీళ్ళు పోయింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డ్రైవింగ్ చౌకపైపోయింది. మొత్తం డ్రైవింగ్ మొత్తం ర్యాంప్ వేస్తారు. కొన్ని ఏమన్నా రోడ్డు మీద ఇళ్లలో నీళ్ళు ఏంటంటే ఇళ్ళు ఒకటి 4 feet హైట్లో ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ముందు మనం డ్రైవింగ్స్ క్లియర్ చేద్దాం. చేసిన తర్వాత మనకి ప్రాబ్లం పరిశీలించండి అంటే కంటిన్యూస్గా అయితే అప్పుడు ఈ వర్క్ వెళ్దాం. ప్రతి రోడ్లో ర్యాంపులు టువర్డ్స్ రోడ్ అంటే రోడ్డు మీద వేస్తున్నారు. రోడ్లని నడుస్తారు. మేడం అది కూడా క్లీన్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళకపోతే మనం క్వశ్చన్ చేయండి. ఆ డ్రైన్ ఇప్పుడు ఇంజనీర్ ఆ రోజు కమిషనర్ గారు మినిస్టర్ గారు డ్రైన్ మీద కట్టమని ఆయన చెప్పారా? అవునండి. కమిషనర్ అన్న అతను చెప్పినారు కదా సార్, డ్రైన్ మీద కట్టితే అడుగులు కడుతుంటే పగలగొట్టే మీరే డ్రైన్స్ మీద కట్టమని ఎలా చెప్తారు? నేను చూపిస్తాం, మీరు చెంచు బాగా చూపిస్తాం, పురిపాటు కూడా చూపిస్తాం. మీరు డ్రైన్ మీద కట్టింది పగలగొట్టారా లేదా నేను చూపిస్తాను. వచ్చి మనం ట్రైన్ కట్టేదానికి అవకాశం ఉన్నంత పగలగొడతామండి ఎప్పుడైనా. మీరు అలాంటి మీరే డ్రైన్ మీద కట్టే అధికారం మీకు ఒక రాజ్యాంగం ఉంటుందా? చెప్పండి. తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కడుతున్నామండి షాపులు. అధ్యక్ష మీరు పాల్గొంటున్నారు, మీరు పెట్టున్నారు చెంచుగారు వాళ్ళు చెప్పే సమాధానం మీరు వింటారు కదా. కమిషనర్ గారు చెప్పారు, మినిస్టర్ గారు చెప్పారు, కట్టమని చెప్పారు. మీరు చేసిన తప్పుని మీరు పట్టకూడదు. నేను చెప్పాలని చెప్తున్నాను, మీరు చెప్పారని చెప్తున్నారు. నేను అదే అధ్యక్ష ప్రతి వార్డులో కానివ్వండి, నియోజకవర్గంలో కానివ్వండి, ఒక ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఒక ఎంపీ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఒక వీధికి వెళ్ళి ఒక వార్డుకి వెళ్ళి తిరిగినప్పుడు ఆ పక్కనే పిఏ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ ఇంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలని సమస్య ఏంటని రాసుకుంటారు అధ్యక్ష. 4000 మందికి ప్రాతినిధ్యం వహించే ఒక కౌన్సిలరు వాళ్ళ సమస్యలు మొత్తం గొడవలో పెట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ మాట్లాడిన మాటని ఆ ఎజెండాలో ఆ సబ్జెక్టు ఉందా లేదా, లేకపోతే మీరు ఊరినే మాట్లాడుతున్నారా, 0 అవర్లో మాట్లాడుతున్నారా అని మాట్లాడుకొని దాన్ని అంతటా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మరి నెల తర్వాత మీరు ఇది కాదు అధ్యక్ష, వేరే వస్తుంది. మా గొంతుకులు ఏమైపోతున్నాయి మాకు అర్థం కావట్లేదు. ఈ రైనీ సీజన్ అధ్యక్ష, చాలామంది పేదవాళ్ళు రోడ్ల మీద మామూలుగా ఏ గుడారాలు లేకుండా ఏ ఇళ్ళు లేకుండా పడుకొని ఉంటారు అధ్యక్ష. ఈ వర్షాకాలం సమయంలో వాళ్ళందరూ
ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో మనకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. మా ఆలోచించినట్టు ఇదిగా ఉంది. ఇంతకుముందు మనకు నైట్ షెల్టర్స్ ఉండే అధ్యక్ష. ఆ నైట్ షెల్టర్స్ ఏమైనా పనిచేస్తున్నాయా లేకపోతే వాటిని తీసేశారా? ఏమన్నా ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి అధ్యక్ష. ఒకవేళ తీసేసినట్లయితే మనం ఏదన్నా ఈ 3 నెలల పాటు కనీసం మానవత్వంగా ఆలోచించి 3 నెలల పాటు మనకి ఏదన్నా కమ్యూనిటీ హాల్స్ ఏమన్నా ఉన్నా కూడా మినిస్టర్ వచ్చినప్పుడు 33 వారిలో పూర్వం నైట్ షెల్టర్ ఉంటుంది. కోవిడ్ తర్వాత తీస్తారు. 2 బిల్డింగ్స్ ఉన్నాయి పక్క పక్కనే. ఒకటేమో సచివాలయం చేయమన్నారు, ఇంకోటేమో నైట్ షెల్టర్ కింద సలహా చేసుకుంటున్నారు. భోజనంలో బలిపడి ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే తెనాలి జేఎంజే కళాశాలలో బల్లిపడిన ఆహారం తిని శిక్షణ నిమిత్తం వచ్చిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, 200 మంది దాకా శిక్షణలో భాగంగా సోమవారం జేఎంజే కళాశాలకు వచ్చారని, బుధవారం రాత్రి ఆహారం తిన్న తర్వాత కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వీరిలో గర్భిణీలు బాలింతలు కూడా ఉన్నట్లు, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివిధ మాధ్యమాలలో వార్తా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో ఈ ఘటనకు తమ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం మీడియాకు వెల్లడించారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక కళాశాలను సందర్శించి ఘటనపై విచారణ జరిపారు. శిక్షణా తరగతులు నిర్వహించుకోవడానికి వసతి గదులు, తరగతి గదులు మాత్రమే ఇవ్వడం జరిగిందని, భోజన కార్యక్రమానికి తమ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, దీనిపై వివిధ సామాజిక మాధ్యమాలలో వార్తా కథనాలు వచ్చాయని, వార్తా కథనాలు ప్రచురించే ముందు నిజ నిజాలు నిర్ధారించుకుని ప్రచురించాలని కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి చేశారు. ఈరోజు వే2 న్యూస్లో కొన్ని వార్తాపత్రికలలో జేఎంజే కళాశాలలో కలుషిత ఆహారం తిని 50 మంది ఉపాధ్యాయులు అస్వస్థ గురి అయ్యారనే వార్త అవాస్తవం. మా కళాశాల ఆవరణలో సర్వశిక్ష అభియానం వారు సోమవారం నుండి శిక్షణ నిర్వహించుకోవటానికి వసతి గదులు, తరగతి గదులు మాత్రమే మేము ఇవ్వటం జరిగింది. భోజన కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ వార్తలు విన్నా చదివిన మా తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయి కళాశాలకు రావటం, ఫోన్లు చేయటం జరుగుతున్నది. ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు వాస్తవ అవాస్తవాలు నిర్ణయించుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జేఎంజే కళాశాల అని ఈ వార్తల్లో పేరు రావటం మా కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిందని మాకు చాలా బాధగా ఉంది. కేజీబీవీలో ఉన్న సంగతి మీకు తెలుసు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అని అటువంటి విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అంటే కాంట్రాక్చువల్ రెసిడెంట్ టీచర్స్ అని ఉంటారు. మనకి హై స్కూల్ సెక్షన్కి మనం వాళ్ళని సిఆర్టీస్ అంటాము. అలాగే ఇంటర్మీడియట్ సెక్షన్స్ బోధించే వాళ్ళని పీజీటీస్ అంటున్నాము. వాళ్ళకి సంబంధించిన ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన గుంటూరుకి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. సిఆర్టీలు ఉర్దూ, అలాగే హిందీకి సంబంధించి మన సెయింట్ జోసెఫ్లో గుంటూరులో మన 28 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పీజీటీస్కి సంబంధించి ఇంటర్మీడియట్లకు చెందిన హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఏఎన్టీ అని ఒకటి అకౌంట్ టాలింగ్ సబ్జెక్ట్ ఒకటి, అలాగే జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని ఇంటర్మీడియట్ బోధిస్తున్న కేజీబీలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న పీజీటీస్కి సంబంధించి ఒక 6 days జరుగుతుంది ట్రైనింగ్స్. సో అంతా జరుగుతుంది. కానీ నిన్న డిన్నర్ సమయంలో వాళ్ళకి కర్రీ, ఒక చపాతీస్తో పాటు ఇచ్చిన కర్రీ, మీల్ మేకర్ కర్రీ ఏదైతే ఉందో అందులో ఒక లిజర్డ్ని చూసి కనుగొనడం జరిగింది. దానివల్ల కొంత చూసిన వాళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళకి స్టమక్ ఏక్, కొంతమందికి వామిటింగ్స్ అయినాయి ఒక 4 టీచర్స్కి. వెంటనే మా ఎంఈఓస్ ఇక్కడే లోకల్గా ఉన్నారు, వాళ్ళు హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 4 మాత్రం, అంటే 4 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అనేది జరిగిన వాళ్ళకి మాత్రం కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నారు. నేను ఇవాళ అక్కడ కూడా వెళ్ళి సందర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటిది ఏం జరగలేదు. అక్కడ క్యాటరర్ తీసుకొచ్చేటప్పుడు అంతా వండించి బాక్స్లో కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు పొరపాటున లిజర్డ్ పడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ కూడా సేఫ్గా ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఈ ట్రైనింగ్స్ మనకి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. వెంటనే ఆ క్యాటరింగ్ కూడా మనం మార్చేసేసి వాళ్ళకి కొత్త క్యాటరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణ కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన ఏ అంబరీషుడు పదవి విరమణ పొందారు.
గత 41 సంవత్సరాలుగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది గురువారం ఉద్యోగ విరమణ చేయించిన సందర్భంగా పాఠశాలలో ఆయనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన సేవలు మాకు తర్వాత కూడా మన యూనియన్ అనే పరంగా కూడా We have come to the most awaiting moment in this. Nigarvi, Niradambarvi, Mita, Smith. మేము కూడా మరి చిన్నప్పుడు మీలాగానే కష్టపడి మా ఊరి నుంచి పక్క ఊరికి మరి నడుచుకుంటూ సైకిల్ మీద వెళ్ళి ఆ రోజు చదువుకోవడం జరిగింది. మరి ఆ రోజు చదువు యొక్క విలువ తెలుసుకొని ఆ రోజు గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఆ రోజు లేవు. ఉన్నటువంటి పుస్తకాలు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేమే సమకూర్చుకున్నాం, తల్లిదండ్రులు సమకూర్చేవాళ్ళు. మరి అన్నీ కూడా మేము సమకూర్చుకొని ఆ రోజు మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళి మరి చదువుకోవడం జరిగింది. మరి చిన్నప్పుడు జీవితం కూడా అంతా కూడా ముళ్ళబాటుగానే ఉంది. మరి మా చిన్నతనంలోనే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడే మా మదర్ చనిపోవడం జరిగింది. మరి మా ఫాదరు ఆయన యొక్క కృషితోనే మేము వీళ్ళంతా కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి 3 అన్నదమ్ములు, మా సిస్టరు, మేమంతా కూడా మరి చదువుకొని మరి వంటగది కూడా కొన్ని ఒక్కోసార్లు ఇబ్బంది అయ్యేది. అలాంటి పరిస్థితుల్లో మేము వేరే హై స్కూల్ సొంత ఊరు వచ్చేది మరి సొంగపాలెం కోడూరు. అక్కడ ప్రైమరీ 7th క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత హై స్కూల్ ఉన్నత విద్యకి ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు మరి ఒక్కోసారి వంట కూడా ఇబ్బంది అయ్యేది. మరి అలాంటి పరిస్థితుల్లో క్యారేజీ కూడా లేకుండా కూడా మరి ఆ రోజు ఒక్కోసారి వెళ్ళాల్సి వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి చదువుకొని అన్నీ కూడా ఇలాంటి ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకొని మరి ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకోబట్టి మరి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము నిలబడడం జరిగింది. మరి ఒక గొప్ప కార్యాన్ని మనం చేసుకుంటున్నాం. ఎవరంటే మనకు సోషల్ అసిస్టెంట్ అయిన మన అమరీష్ మాస్టర్, మరి తర్వాత అది సభకి మరి కనీసం గోపాలరావు గారు, మిగతా వాళ్ళు డాక్టర్స్, మన అమరీష్ గారు, కోడలు గారు, కొడుకు గారు ఇద్దరు కూడా మనకి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీద అలంకరించిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సన్మానం గ్రహీత అయినటువంటి అమరీష్ గారు ఇంతకాలం ఆయన సర్వీస్లోకి వచ్చిన తర్వాత 41 సంవత్సరం ఆయన సర్వీస్ పూర్తి చేశారు. చిరంజీవి అక్కల రిషిక పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇషిక ఆస్ట్రేలియాలో ఉన్నందున తాతగారైన అక్కల రామయ్య ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు చిరంజీవి అక్కల ఇసుక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆస్ట్రేలియా ఉంటుంది. వాళ్ళ తాతగారు, అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, తాతయ్య గారు ఈరోజు గాంధీ ఆశ్రమం వృద్ధులకు ప్రత్యేక భూములు ఏర్పాటు చేశారు. చిరంజీవులు సుఖీభవ, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని పెద్దల చేత ఆశీస్సులు పొందడానికి మహాత్మా గాంధీజీ, మాతా కస్తూర్బా గాంధీజీ వాళ్ళ యొక్క ప్రపంచానికి ఆదర్శమైన దంపతుల చేత వారి ఆశీస్సులు అందజేద్దామనే ప్రత్యేక అభిమానంతో ఈ ఏర్పాటు చేశారు. సనాతన ధర్మాల్లో ప్రతి పండుగ రోజు, పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలైన ఇదైనా కూడా వృద్ధులకు కానీ నిరాదరణ వాళ్ళకి కానీ మనం కొంత సేవ చేయటం, కొంత ఆర్థికంగా సహాయం చేయటం, వారిలో కూడా ఆనందం పొందటం. మనవరాలు బర్త్డే గురించి గాంధీ ఆశ్రమం గారికి ఇచ్చాము. వీళ్ళు సౌకర్యాలు చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత తెనాలిలో ఇంత అభివృద్ధి చెందిందని అనుకోలేదు ఇంతవరకు. లేకపోతే మేము ఎప్పటి నుంచో దీన్ని డెవలప్ చేసేవాళ్ళం. మేము కూడా మా చేయి కూడా వేసేవాళ్ళం. మా మనవరాలు ఇషిక బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా మా పాపకే ఆశీస్సులు అందించండి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అధికారులపై అవినీతి ఆరోపణలతో వాడివేడిగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. పట్టణ 1-40 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 13 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కొల్లిపర పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.